మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శ్రీలత. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ముదిగుబ్బ ఎంపీపీ ఆదినారాయణ యాదవ్ గారు. నమస్తే సార్. నమస్తేనండి. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి మీరు వెళ్తారనే కూడా మేము విన్నాము. దాని గురించి మీరు ఏమంటారు? లేదండి, యాక్చువల్ గా పల్లె రఘునాథ్ రెడ్డి గారికి మీకు మధ్య ఏంటి సార్ వివాదం? అసలు పల్లె రఘునాథ్ రెడ్డి నేను ఒక అధికారం యొక్క అండని చూసుకొని మీరు 200 ఎకరాలు కబ్జా చేశారు అనేది మేము విన్నాం. క్లియర్ గా నేను అధికారం ఉపయోగించుకొని ఏం చేసిన అనేది చాలా క్లారిటీగా. మరి ఏం చేయకనే ఇన్ని ఆరోపణలు ఎందుకు వస్తున్నట్టు సార్? మనం రాజకీయంగా ఎదుగుదలను ఆపాలి. ముదుగిబ్బ మండలం అడవి బ్రాహ్మణపల్లి తాండా గిరిజన భూములను కబ్జా చేశారనే ప్రధాన ఆరోపణ అయితే మీ మీద ఉంది. మరి దాని గురించి ఏం చెప్తారు సార్? నేను రాజకీయాలలోకి రానప్పుడు అక్కడ భూమి ఏదో ఒకటి బుడదలాలి, రాజకీయంగా బడుగు బలహీన వర్గాలు పైకి రాకూడదనే ఉద్దేశంతో పల్లె రఘునాథ్ రెడ్డి చేసే ఇవన్నీ డ్రామాలు. కియా ఫ్యాక్టరీ దగ్గర వాళ్ళ భూములు ఉన్నాయనేసి వాళ్ళపై మీరు దాడి చేశారు అనేది కూడా మేము విన్నాము. ఇవన్నీ కూడా ఈ రఘునాథ్ రెడ్డి చేసే మొత్తం ఈ నాటకాలలో అది ఒక నాటకం. అసలు రఘునాథ్ రెడ్డి అక్కడ ఒక గ్యాంగ్ పెట్టాడు. అయితే పల్లె రఘునాథ్ రెడ్డి గారు కనిపించేంత మంచి వాళ్ళైతే కాదంటారు? 100% కాదండి. ఎందుకంటే నేను దగ్గర. మీరు ఒక రైతు కుటుంబంలో ఉంటామంటున్నారు. 2 రూపాయలు 3 రూపాయలకే ఖర్చు అవుతుందని చెప్పేసి నడుచుకుంటూ వెళ్ళామని చెప్తున్నారు. మరి ఇప్పుడు 100 కోట్లకి మీరు యజమాని. చాలా ఆస్తులు ఉన్నాయనేది విన్నాము. మరి మీరు రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు? ఇంకా ఆస్తి సంపాదించడానికా లేకపోతే సేవ చేయడానికా? రాజకీయాలకి నేను వచ్చింది ఈ భూముల విషయంలో మీరే రఘునాథ్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళారా? ఆయన మీ దగ్గరకు వచ్చారా? 2014లో నేను భూమి ల్యాండ్ పర్చేజ్ చేశానండి. ఆయన ఐటీ మినిస్టర్ అయినప్పుడు కియా కంపెనీ వస్తుందని అందరికి ముందే తెలుసు.